హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. మరొక మంచి స్పెషల్ సమ్మర్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అందరూ ఎలా ఉన్నారు? ఎండలైతే భయంకరంగా ఉన్నాయి మరి. ఆ ఎండ తాపాన్ని తగ్గించి ఎంతో చలవ చేసే ఈ ముంజులు తినకపోతే ఎలా? ఉట్టిగా అలానే తినకుండా ఒక చల్లటి రెసిపీని చేద్దామని డిసైడ్ అయిపోయానండి. ఆల్రెడీ షార్ట్స్‌లో ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. లాంగ్ వీడియోకి ఇంత టైం పట్టింది మరి. నేనే స్వయంగా వచ్చి ముంజులైతే తీసుకున్నాను. మరీ లేతగా ఉండాల్సిన అవసరం లేదండి. ముదురుగా ఉన్నవి కూడా యాడ్ చేస్తేనే ఈ రెసిపీకి మరింత టేస్ట్ మరి. పల్లెటూరి వైబ్స్ చూడ్డానికి భలే ఉంది కదా! ఇక లేట్ లేకుండా నేను ఈ రెసిపీ ఎలా చేశానో చూపించేస్తాను. అన్నీ రెడీగా పెట్టేసుకుని స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు. ముందుగా 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. అలా ఒక పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేస్తున్నానండి. అవును, దీనిలో మిల్క్ ఎక్కువగా యాడ్ చేస్తే ఆ మిల్క్ స్మెల్ మనకి ముంజుల ఫ్లేవర్ లేకుండా చేస్తుంది. సో, 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేశాను. ఇది చాలా ఈజీ రెసిపీ. ఫాస్ట్‌గా రెడీ చేసుకుని ఫ్రీజర్‌లో పెట్టి కూల్‌గా తీసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం 4 ఇలాచీనైతే వేస్తున్నాను. అలానే షుగర్‌ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తీపి తినేదాన్ని బట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. మరేం పర్వాలేదు. ఒక్కసారి ఈ తీరులో ఈ తాటి ముంజల పాయసాన్ని ట్రై చేయండి. ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్‌లో దొరికే మామిడి పళ్ళను ఎంత ఇష్టంగా తింటారో, ఈ ముంజుల పాయసాన్ని కూడా అలానే చేసుకుంటారు మరి. లేత ముంజులనైతే తీసుకున్నాను. అలానే 2 ముదురువి కూడా యాడ్ చేస్తున్నాను. అలా మధ్యలో గట్టిగా తగిలినా కూడా ఆ ఫ్లేవర్ బానే ఉంటుంది మరి. చిన్నపిల్లలైతే ఇలా ఉట్టి ముంజుల్ని తీసుకుని తినడానికి అంతగా ఇష్టపడరు. ఇలా వెరైటీగా ఈ రెసిపీని చేసి ఫ్రీజర్‌లో పెట్టి కూల్‌గా ఇవ్వండి. ఇష్టంగా తినేస్తారు. ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మరీ ముఖ్యంగా మా నానమ్మకు ఎంతగానో నచ్చిన రెసిపీ. ఈ మాట చెప్తున్నానంటే చూడండి ఎంత టేస్ట్‌గా ఉండి ఉంటుందో. ఇక ఈ ముంజులనైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ సైజ్ అయితే సరిపోతుంది. చూడ్డానికి జెల్లీ పీసెస్‌లా ఉన్నాయి కదా! ఇక ఒకసారి అలా కలిపేసుకుని బాగా గుర్తుపెట్టుకోండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇక ఇప్పుడు ఈ తాటి ముంజల పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా 5, 6 ముంజుల్ని వేసుకుంటే చాలా బావుంటుంది. చూసారా? చిటికెలో అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి మరి. ఇక ఆఖరి టచ్‌గా పలుకులుగా కట్ చేసుకున్న ఈ కాజు, అలానే పిస్తాని కూడా నేతిలో దూరగా వేయించుకుని యాడ్ చేస్తే మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ తాటి ముంజల పాయసం పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. నేను ఎటువంటి ఎసెన్స్ కూడా యూజ్ చేయలేదండి. ముంజుల ఫ్లేవర్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఈ బాదం పలుకుల్ని మాత్రం ఉండేలా చూసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. నేను వేసిన ఈ లిటిల్ క్యూట్ సమ్మర్ పెయింటింగ్‌తో ఈ యమ్మీ గార్నిషింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో ఈ ఫ్లేవర్‌ని చిల్ అవ్వండి. అయ్యో! ఇంకా అయిపోలేదు. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్‌తో నన్ను ప్రోత్సహించాలని ఎప్పుడూ కోరుకుంటాను. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూనిక్ డైరీస్ లక్ష్మి.